తులసి నిద్రపోతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత క్యారేజ్ తీసుకొని వస్తుంది. నీరజ తులసిని లేపి ఫ్రెష్ అయి రమ్మని అంటుంది. తులసి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత అర్జున్‌కి ఫ్రూట్స్ అండ్ ఆరెంజ్ జ్యూస్ తినిపించి తాను కూడా భోజనం చేసేస్తుంది. ఆ రోజు సాయంత్రం కారులో అందరూ ఇంటికి వచ్చేస్తారు. తులసి అర్జున్‌ని నడిపించుకుంటూ ఇంట్లోకి తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెడుతుంది. అదే రోజు రాత్రి అందరూ భోజనం చేస్తుండగా వైజాగ్ వెళ్ళడం గురించి అడుగుతానని తులసికి వద్దు అని అర్జున్‌కి సైగల యుద్ధం జరుగుతుంది. అది గమనించిన నీరజ తులసి వైపు చూసి, "ఏం కావాలి తులసి?" అని అడుగుతుంది. "మేడం, అర్జున్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇవాళ హాస్పిటల్‌కి వచ్చారు. తెలుసు, వైజాగ్‌లో వాళ్ళ పెళ్లి. అర్జున్‌ని పిలవడానికి వచ్చారు. నాకు తెలిసి వాడు నన్నడిగితే నేను వద్దంటానని నీతో అడిగిస్తున్నాడు. అంతేనా? వీడు పెళ్లికి వెళ్ళకపోతే ఆ పెళ్ళేం ఆగిపోదు. అండ్ చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. సో, వద్దు." "అది కాదు మేడం." "వద్దు అన్నాను. అంతే." తులసి సాగదీతకి ఆ వైజాగ్ డిస్కషన్‌కి ఫుల్ స్టాప్ పెట్టింది నీరజ. భోజనాలు చేసేసి తర్వాత అర్జున్ తులసి ఇచ్చిన మెడిసిన్ వేసుకొని తన రూమ్‌లో ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తన పక్కన బెడ్ మీద పడుకొని ఉన్న తులసి అర్జున్‌తో, "మేడం వెళ్ళొద్దు అన్న తర్వాత నీకేం బాధగా అనిపించదా?" అని అడుగుతుంది. తులసి అడిగిన ప్రశ్నకు వివరంగా సమాధానం చెప్పడానికి తన ల్యాప్‌టాప్ మూసేసి, "మొదట్లో కొంచెం బాధగా అనిపించేది. ఆ తర్వాత పట్టించుకునేవాణ్ణి కాదు. నేను అక్కడికి వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీలవుతారు. వాళ్ళని హ్యాపీగా చూడటం కోసం అక్కడికి వెళ్ళాలి అనుకున్నా. దానికోసం అమ్మని బాధ పెట్టడం నాకిష్టం లేదు. మరి నువ్వెక్కడికి వెళ్తే హ్యాపీగా ఫీలవుతావు?" "ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేని ప్లేస్. నా ఊపిరిని ప్రశాంతంగా తీసుకునే ప్లేస్. టోటల్‌గా నాకు కంఫర్ట్‌గా ఉండే ప్లేస్." "మరి ఎక్కడుంది ఆ ప్లేస్?" "ఏమో తెలియదు. ఎక్కువ ఆలోచించకులే. పడుకో. గుడ్ నైట్." "అర్జున్, దయచేసి బోర్ల పడుకోకు ప్లీజ్." "హా! అలాగే." అరగంట తర్వాత, "అర్జున్, అర్జున్ లే. నువ్వు బోర్ల తిరిగి నిద్రపోతున్నావు." ఓసారి తులసి నిద్రలో తెలియలేదు. నార్మల్‌గా తిరిగి పడుకొని నిద్రపోతాడు అర్జున్. ఒక గంట తర్వాత, "అర్జున్, అర్జున్ లే. నువ్వు మళ్ళీ అలానే పడుకున్నావు." అలా తులసి అర్జున్‌ని లేపడం, అర్జున్ తులసికి సారీ చెప్పి మళ్ళీ అలానే పడుకోవడం, నైట్ మొత్తం ఇదే తంతు జరిగింది. తెల్లవారేసరికి ఇంకా నిద్రపోతూనే ఉంటుంది తులసి. అర్జున్ లేచి రెడీ అయ్యి తులసిని నిద్రలేపి, "ఫస్ట్ డేనే ఆఫీస్‌కి లేట్‌గా వస్తావా?" అర్జున్ వైపు కోపంగా చూస్తూ లేచి రెడీ అవుతుంది తులసి. ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి వెళ్తారు. ఫస్ట్ టైం అర్జున్ వైఫ్ ఆఫీస్‌కి వస్తుందని అందరూ తన కోసం ఎదురు చూస్తుంటారు. తులసి ఆఫీస్‌లో అడుగుపెట్టగానే, "వెల్కమ్ టు సెకండ్ హోమ్" అంటూ గట్టిగా అరుస్తూ తులసికి వెల్కమ్ చెప్తారు. అర్జున్ వాళ్ళందర్నీ తులసికి పరిచయం చేసి, "ఓకే. గెట్ బ్యాక్ టు వర్క్" అంటాడు. "వీడు మారడు. పని పిశాచి" అంటూ ఎవరి ప్లేస్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. తులసికి తన క్యాబిన్ చూపించి, ఏమైనా డౌట్స్ ఉంటే పిలవమని లోపలికి వెళ్తాడు అర్జున్. నిజానికి కస్టమర్స్ గానీ, క్లయింట్స్ గానీ ఎక్కువ లేకపోవడం వల్ల ఆ ఆఫీస్‌లో రిసెప్షనలిస్ట్‌కి అంత పని ఉండదు. సో, బోరింగ్‌గా ఫీల్ అయ్యి నిద్రపోతుంది తులసి. కాసేపటికి శాంతి అక్కడకు వచ్చి, "హే తులసి! ఏంటి నైట్ నిద్రపోవడం లేదా? ఇక్కడ నిద్రపోతున్నావు?" అని నిద్రపోతున్న తులసిని లేపి అడుగుతుంది. "అదేం లేదులే శాంతి, జస్ట్ రిలాక్స్ అవుతున్నా." "అదేం లేదా?" అంటూ సాగతీస్తుంది. అప్పటికి తన మాటల్ని అర్థం చేసుకున్న తులసి, "నా సంగతి వదిలేయ్. అసలు కృష్ణని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా?" ఆ మాటలు విని షాక్ అయిన శాంతి, "అలా అడిగావేంటి తులసి?
మా ఇద్దరికీ కాలేజ్ నుండి లవ్ తెలుసా అని అంటుంది. మరి 3 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఆఫీస్‌కి వచ్చావు? మీ ఆయన పని పిశాచి ఉన్నాడుగా. ఆఫీస్ ఫైల్ ఒకటి నా దగ్గర ఉండిపోయింది. పొద్దున్నుండి ఫోన్ చేసి ఒకటే గోల. తట్టుకోలేక ఇచ్చేసి వెళ్దామని వచ్చా. ఇంతకీ నువ్వు ఆంటీని అడిగావా? ఎప్పుడు బయలుదేరుతున్నారు? నిన్ననే అడిగాను. కానీ అర్జున్ అంత దూరం ప్రయాణం చేయడం కుదరదు. ఇబ్బంది పడతాడు అని వెళ్ళొద్దు అని అన్నారు. ఆంటీ. సారీ శాంతి. అయ్యో! వైజాగ్ అని వద్దన్నారా? ఛ! అప్పటికి కృష్ణ అంటూనే ఉన్నాడు. హైదరాబాద్‌లోనే పెళ్లి చేసుకుందాం. అందరికి రావడానికి ఈజీగా ఉంటుంది అని. నేనే అర్జున్‌కి ఫేవరెట్ ప్లేస్ అని వైజాగ్‌లోనే పెళ్లి చేయాలని బట్టుబట్టేసరికి కాదనలేక అక్కడే ఓకే చేశారు. అర్జున్ ఫేవరెట్ ప్లేసా? ఆశ్చర్యంగా అడిగింది. నీకు తెలీదా? వాడు నేను చిన్నప్పుడు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళం. అర్జున్‌కి అక్కడ ఉండటం అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత అర్జున్ వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. కానీ వాడికి ఎప్పుడు సెలవులు వచ్చినా వెంటనే వైజాగ్ వచ్చేస్తాడు. ఇప్పుడు అర్జున్ వాళ్ళు ఆ ప్లేస్ అమ్మేశారు. ఆ కొనుక్కున్న వాళ్ళు ఇదివరకు ఉన్న ఇల్లు పడేసి కొత్తగా ఏదో బిల్డింగ్ కడుతున్నారు. అయితే నువ్వేం ఫీల్ అవ్వకు తులసి. నేను, అర్జున్ నీ పెళ్ళికి 2 డేస్ ముందే వచ్చేస్తాం. నిజంగానా? ప్రామిస్? నిజంగా. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నీరజతో మాట్లాడుతూ ఉంటుంది తులసి. మేడం, అర్జున్ వైజాగ్ వెళ్ళడం మీకెందుకు ఇష్టం లేదు? ఇష్టం లేక కాదు. అంత దూరం ఎందుకని. నిజం చెప్పండి మేడం ప్లీజ్ అంటూ బ్రతిమాలుతుంది. ఇక చెప్పక తప్పలేదు అనుకొని, సరే చెప్తా విను. అర్జున్‌కి వైజాగ్‌లో మేమిదివరకు ఉండే పాత ఇల్లు, ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. కొన్ని కారణాల వల్ల ఆ ప్లేస్ మొత్తం అమ్మాల్సి వచ్చింది. వాడికి ఆ ప్లేస్ ఇప్పుడు మాది కాదు అని తెలిస్తే బాధపడతాడు. అందుకే వద్దు అని అంటున్నా. వీళ్ళ మాటల్ని వింటున్న అర్జున్, ఇంత చిన్న విషయానికి అమ్మ నన్ను వెళ్ళొద్దంటున్నావా? ఆ ఇల్లు, ఆ ప్లేసు జస్ట్ ఒక మెమొరీ మాత్రమే అమ్మా. వాటి గురించి నేనెప్పుడూ బాధపడను. నాకు అక్కడికి వెళ్ళడం మాత్రమే ఇష్టం. అయితే మరి మేము రేపు వైజాగ్ బయలుదేరి వెళ్ళొచ్చన్నమాట. నీరజ కోపంగా తులసి వైపు చూస్తూ, ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అయితే? అందుకే మోహన్‌కి కూడా ఫోన్ చేసి చెప్పాను. తాను ఒక 4 డేస్ లీవ్‌కి మీ పర్మిషన్ కావాలన్నాడు. ఒకవేళ నేను పర్మిషన్ ఇవ్వకపోతే? మేడం ప్లీజ్ అంత మాట మాత్రం అనకండి. ఒకవైపు శాంతికి వస్తా అని మాట ఇచ్చాను. మరోవైపు కార్‌లో ఫ్యూయల్ నింపమని మోహన్‌కి డబ్బులు ఇచ్చాను. మీరు నో అనకండి మేడం ప్లీజ్. నీరజ ఒకసారి అర్జున్ వైపు చూస్తుంది. తను కూడా ప్లీజ్ అన్నట్లుగా తల ఊపుతూ బతిమాలుతూ ఉంటాడు. సరే జాగ్రత్తగా వెళ్ళిరండి. తర్వాత రోజు మార్నింగ్ కూడా లేటుగా నిద్రలేస్తుంది తులసి. దానికి కారణం అర్జున్ బోర్ల పడుకొని నిద్రపోయే అలవాటు. లేటుగా లేచినా చకచకా రెడీ అయిపోయి అర్జున్‌తో పాటుగా కలిసి నడుస్తూ వాళ్ళ కోసం కార్‌లో వెయిట్ చేస్తున్న మోహన్‌తో కలిసి వైజాగ్ బయలుదేరతారు. అప్పటి వరకు అర్జున్ అంటే భయపడుతూ ఉండే తులసి వైజాగ్ ట్రిప్‌లో అర్జున్ మీద పూర్తి అధికారాన్ని ప్రదర్శించి, అర్జున్ ఏం తినాలో, ఏం టైంకి తినాలో అన్నీ తానే చూసుకుంటూ ఉంటుంది. అర్జున్ కూడా తులసి అలా చేస్తూ ఉంటే తనలో తానే నవ్వుకుంటూ ఆమె చెప్పినట్టుగా వింటూ ఉంటాడు. మోహన్ వాళ్ళిద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. అలా సరదా సరదాగా ఆ రోజు రాత్రికి వైజాగ్ చేరుకుంటారు. మోహన్ ఆన్‌లైన్‌లో బుక్ చేసిన హోటల్‌కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. మోహన్ బుక్ చేసిన 2 రూమ్స్ కూడా సింగిల్ బెడ్ ఉన్న రూమ్స్ అని. అర్జున్ మోహన్‌ని ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చాతకాదు అని తిడుతూ ఉంటాడు. వేరే రూమ్స్ కూడా ఏమీ లేకపోవడంతో, సరే అయితే నేను, మోహన్ ఒక రూమ్‌లో అడ్జస్ట్ అవుతాం. నువ్వు ఒక రూమ్‌లో ఉండు. మామ నేను గురక పెడుతూ నిద్రపోతాను. నీకు ప్రాబ్లమ్ ఉండదుగా? ఒకవేళ నువ్వు గాని అలా గురక పెట్టావంటే ఆ నైటే
నీ పీక నొక్కి చంపేస్తా. తులసి కూడా అర్జున్ ఒక్కదాన్ని పడుకోవాలి అంటే నాకు భయం అంటుంది. భయం ఎందుకు తులసి? అడిగాడు. ఏమో నాకు భయం. నేను ఒక్కదాన్నే పడుకోను. ఉఫ్! సరే పద. మనం ఒక రూమ్‌లో అడ్జస్ట్ అవుదాం. వాడి సావు వాడి సావని అంటూ రూమ్‌లోకి వెళ్తాడు అర్జున్. మోహన్‌కి థాంక్స్ అని చెప్పి తను కూడా రూమ్‌లోకి వెళ్తుంది. కాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళే ఓపిక లేక హోటల్ సర్వెంట్‌తో ఫుడ్ తెప్పించుకొని మోహన్‌కి కూడా ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేశాను తినేసేయమని చెప్తుంది. అర్జున్ కోసం కూడా హోటల్ సర్వెంట్‌తో స్పెషల్‌గా ఫుడ్ రెడీ చేపించి తెప్పిస్తుంది. భోజనం చేసిన వెంటనే పడుకుంటాడు అర్జున్. తులసి కూడా అర్జున్ పక్కనే పడుకొని అర్జున్‌నే చూస్తుంటుంది. కాసేపటికి అర్జున్ తులసి పని గుర్తు చేస్తాడు. దేవుడా! ఇవాళ కూడానా అన్నట్లుగా అర్జున్‌ని నిద్రలేపుతుంది. అర్జున్! ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఎందుకు అలానే చేస్తున్నావు? సారీ సారీ తులసి. అలవాటైపోయింది కదా! ఈసారి అలా జరగదులే. నువ్వు పడుకో అని చెప్పి పడుకుంటాడు. మళ్ళీ కాసేపటికి అదే తంతు. తులసి అర్జున్‌కి ఆ అలవాటు మాన్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. పిల్లోస్‌తో గోడ కట్టింది. చున్నీతో చేతులు కట్టేసింది. కట్టిన గోడల్ని కూల్చుకుంటూ కట్టేసిన చేతుల్ని లెక్క చేయకుండా మళ్ళీ అలానే పడుకుంటున్నాడు. చివరి ప్రయత్నంగా తన చేతికి చున్నీని కట్టుకొని అర్జున్ చేతికి దగ్గరకు ఆ చున్నీ కొనని కట్టింది. అలా చేసిన తర్వాత అర్జున్ కొంతమేర కుదరగా కదలకుండా పడుకున్నాడు. తర్వాతి రోజు ఉదయం అర్జున్, తులసి, మోహన్ రెడీ అయి ఉంటారు. అప్పటికే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది శాంతి. వైజాగ్‌లో ఉన్నామని చెప్పినా నమ్మడం లేదు. ఇంకో 10 నిమిషాల్లో నీ పక్కనే ఉంటా అని చెప్పి కాల్ కట్ చేసి శాంతి ఇంటికి బయలుదేరి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శాంతి అలకలు, అర్జున్ సారీ చెప్తూ బ్రతిమాలాడటం, అక్కడ ఉన్న కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలవడంతో చాలా సందడిగా మారిపోయింది ఆ ప్లేసంతా. కొంత సమయం తర్వాత అర్జున్, అతని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ దెబ్బతో కృష్ణగాడు బలి. నెక్స్ట్ ఎవడ్రా బలి అయ్యేది? బలి అవ్వడమేంట్రా? అదేరా! పెళ్లి చేసుకొని బలి అయ్యేది ఎవరు అని వాడి ఉద్దేశం. పెళ్లి చేసుకుంటే ఏమవుతుందిరా? నీకేంటి బాబూ! బంగారం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఆ వేలుగాన్ని చూశావా ఎప్పుడైనా? కృష్ణ ఒకటే నవ్వులు. ఏమైందిరా వాడికి? నీకు తెలీదా బావా? వాడికి కాలేజీ రోజుల్లోనే జుట్టు మొత్తం ఊడిపోయింది కదా! వాడి పెళ్లిలో విగ్‌తో ఎలాగో అలా కవర్ చేశాడు కానీ, శోభనం రోజున దొరికిపోయాడు. తెల్లవారేసరికి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని కోర్టుకెక్కి కూర్చుంది ఆ అమ్మాయి. ఆ కోర్టుల చుట్టూ తిరగలేక ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది వాడికి అని చెప్పి నవ్వుకున్నారు అందరూ. అర్జున్ పక్కన కూర్చొని ఉన్న మోహన్ నవ్వుతూ ఉన్న అర్జున్‌ని చూసి, "నువ్వు ఇలా నవ్వడం చూసి చాలా కాలమైందిరా. తులసి విషయంలో నువ్వు నిజంగా చాలా లక్కీ అర్జున్" అంటాడు. మోహన్ మాటలు విన్న అర్జున్ కళ్ళు తులసి కోసం వెతకడం మొదలుపెట్టాయి. నవ్వుతూ గలగలా శాంతితో మాట్లాడుతూ కనిపించింది తులసి.